కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో దాఖలా చేసినటువంటి స్పెషల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం అనంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఈరోజు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం సాధ్యమవుతుంది తప్ప ఇతరత్ర ఏ మార్గాలు లేవు అనేటువంటి విషయం స్పష్టమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి చెప్తున్నటువంటి విధంగా ఇప్పటి వరకు గడిచిన 15 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి చర్య, ప్రతి ప్రయత్నం కూడా దురుద్దేశపూర్వకమే, మోసం చేసేటువంటి ఎత్తుగడలో భాగమే తప్ప నిబద్ధతతో చేసినటువంటి ప్రయత్నం కాదు. కారణం, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ, రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తెలిసినటువంటి పార్టీ. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీగా మేము అనేక సందర్భాల్లో దీన్ని 9th షెడ్యూల్లో చేర్పించడం, రాజ్యాంగ సవరణ మాత్రమే పరిష్కార మార్గం అనేటువంటి విషయం మాకున్న చిన్నపాటి అవగాహనతో మేము స్టడీ చేసినటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ అన్ని పెడచెవిన పెట్టి ఎదుటి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలను మేము గౌరవిస్తాం అంటూనే ఆ సూచనలకు భిన్నమైనటువంటి వైఖరితో కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇవాళ కోర్టులు తప్పుపడుతున్నా, కొట్టివేస్తున్నా, ఎంచుకోవాల్సినటువంటి పందాకు భిన్నంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొనసాగుతున్నది అని అంటే బీసీల పట్ల ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలన్నీ ద్రోహపూడుతుంది. కాబట్టి ఇక ఈ విషయంలో మేము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేటువంటి అంశంలో భాగంగానే ఈ నెల 18వ తారీఖున అఖిలపక్షం ఇచ్చినటువంటి పిలుపుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది.